గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా ఇంటి ముందు నేను గేదెలు కట్టుకుంటుంటే ఆమె వాగు వస్తుంది. వాగులో ముందు ఆమె బర్రెలు వచ్చేసాయి. ఆ బర్రెలు నా గేదెల దగ్గర రాగానే ఎదురుగా చూసేటప్పటికి జయమ్మ నడివాగులో వస్తూ ఉంది. నేను అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే లోపల జయమ్మ నాకు దూరంగా ఉండింది. నేను అరుచుకుంటూ వచ్చే లోపల జయమ్మ పిల్టుకుంటూ వాగులో పడిపోయింది. అక్కడి నుంచి నేను చూసినాను, నా కంటి కనపడలేదు. ఈ విధంగా పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చి ఈ విధంగా జయమ్మ పడిపోయింది అని తెలియజేసినాను. అవి ఎన్నో ఏళ్ళ నుంచి బర్రెలు మేపుకుంటూ ఉంది. ఆమె జీవనాధారం గేదెలేను వల్ల ఆమె పడిపోవడం జరిగింది. పేరు కృష్ణంనేని జిఎం అని ఆమె ప్రతిరోజు యథావిధిగా బర్రెలు తీసుకొని ఆ బ్రిడ్జి దాటి రోజు పోతుంది. బ్రిడ్జిలా కాకుండా దాంట్లో బొంగులు వేసున్నారు. పైన ఎర్రమట్టి దొల్లింది. పోయేటప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి. రిటర్న్ వచ్చే సమయానికి వాటర్ ఎక్కువ అయిపోయాయి. ఆ రోడ్డు వాటర్ సమయానికి ఆ ఎర్రమట్టి కొట్టుకోపోయడం వల్ల కాలు పడి జారి దాంట్లో తిరగబడిపోయింది. దానివల్ల ఆమె కొట్టుకెళ్ళిపోయింది. సాయంత్రం సార్లు తిరగగానే ఎస్ఐ గారు, సిఈ గారు ప్లస్ విఆర్ఓ గారు అందరూ వచ్చారు. వచ్చి బృందం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా వచ్చింది. కానీ రాత్రిపూట అవడం వల్ల వాళ్ళు చూసి 11-12 గంటల చూశారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎస్ఐ గారు, సిఈ గారితో ఊర్లో ఉన్నటువంటి పిల్లలు యూత్ అంతా కలిసి ఎతకలాడడం వల్ల పక్కన ఎక్కడే వచ్చి చెక్క కతుక్కొనింది. ఆమెను బయటికి తీసుకొచ్చి ఆమెను బయటకు పంపించున్నారు. ఇలా జరగడం వల్ల యాక్చువల్లీ ఏంటంటే మనకు బ్రిడ్జి లేని వల్ల ఈ ప్రభావం జరుగుతుంది. కానీ ఆ బ్రిడ్జి వేయాల్సిందిగా మన ప్రభుత్వాన్ని దయచేసి ఆ ప్రభుత్వాన్ని మనం కోరుకుంటున్నాము. ఇట్లా ఎన్నో విధంగా ఇప్పుడు ఒకటే జరిగింది, నెక్స్ట్ ఇంకేమైనా జరగవచ్చు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి TV5 కానీ RTV కానీ ప్రతి ఒక్కరు తీసుకుపోయి ప్రభుత్వం ద్వారా బ్రిడ్జి వేయాల్సిందిగా మేము కోట్లపాలెం గ్రామ ప్రజలు మనం కోరుకుంటున్నాము. రోస్టాలో వెళ్ళిందన్న బర్రెల దగ్గరికి. రోస్టాలో బర్రెలు కడిపోయింది. సాయంత్రం 3 నుంచి మాకేం టెన్షన్గా చూసుకుంటా ఉన్నాము. పోయేటప్పుడే నీళ్ళు లేవంట. వచ్చేటప్పటికి పొద్దులొస్తే వర్షం పడతానే ఉండింది. వచ్చేటప్పుడు కాలువలో ఆడికి వచ్చేసరికి నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి. ఆమె తెలియక అడుగు వేసేసింది, తిరగొట్టేసాయి, పడిపోయింది. అప్పటికే ఎవరు వెళ్ళారంట చూడాలని కూడా చూశారంట. చూసి లాగాలని పక్క బెదిరి చిక్కకుండా జారగొట్టుకునేసింది. మన సాయంత్రం అందరూ వచ్చారు. ఎంఆర్ఓ, విఆర్ఓ సార్లు అందరూ వచ్చేసి ఫోన్లు చేసి అందరూ వచ్చారంటే ఎత్తుకారు, కనపడలేదు. నైట్ 12 దాకా ఎత్తుకారు, 12:30 దాకా. మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు వచ్చి 6:30కేమో వచ్చి చూసినట్టున్నారు. 8 కల్లా మా అమ్మ కనపడింది సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.